ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే లూలు నుంచి అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇది సౌదీ జిద్దా వ్లాగ్స్ అనమాట. సో మీరైతే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా. అండ్ ఇంకా అయితే మేమైతే ఎంటర్ అయిపోయాను. సో నేను ఫస్ట్ అయితే కేక్స్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. కేక్ని నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. అండ్ ఇండియా కేక్స్ అంత టేస్ట్ అయితే ఉండదు, బట్ నార్మల్ కేక్స్, ప్లెయిన్ కేక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి నేను తీసేసుకుంటాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ అయితే నేను హాఫ్ ఫినిష్ చేసేసుకున్నాను ఆ షాపింగ్. ఏంటి అంటే ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి ఎక్కువ వస్తామన్నమాట. ఏమేమి తీసుకోవాలి ఏంటి అని A to Z అయితే ఇక్కడ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటుంది. పాప అయితే పడుకుంటుంది అనమాట. సో నేనైతే ఇంకా ఫ్రీ అయిపోయాను అనమాట వీడియో తీసుకోవడానికి. నార్మల్గా అయితే నాకు చాలా బిజీగా ఉంటాను పాపతో. అండ్ వీడియోస్ కూడా చాలా తక్కువ పెట్టాల్సి వస్తుంది, చాలా అలర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ జిద్దాలో చూడండి, హైపర్ మార్కెట్ ఎంత బాగుంది కదా, చాలా నీట్ అండ్ చాలా బాగుంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. వెజిటేబుల్స్ మనకి ఏమేమి కావాలో ఇలానే ఉంటాయి. అండ్ సో మనమైతే చూస్ చేసుకొని తీసుకోవాలి, అది మన ఇష్టం. సో ఎక్కువ తీసుకుంటే పాడైపోతాయి కాబట్టి నేను కొంచెం లిమిట్లోనే తీసుకుంటానండి. సో మేమైతే ఇంకా వీకెండ్స్లో వచ్చినప్పుడైతే ఇక్కడికి వస్తూ ఉంటాం, తీసుకుంటాం కాబట్టి లిమిట్లోనే తీసుకుంటాను నేనైతే. ఇంకా అయితే ఇక్కడ వీకెండ్స్ అంటే మనకి మా పాప చూడండి ఎలా పడుకుంటుందో. అండ్ మనకి ఎలా అంటే ఇండియాలో సాటర్డే సండే కదా, అండ్ ఇక్కడైతే ఫ్రైడే సాటర్డే అయితే హాలిడే ఉంటుంది. వీకెండ్ అంటే ఇంకా ఇక్కడ అలానే ఉంటుంది. ఫ్రైడే నమాజ్ అవన్నీ చదువుకొని ఇంకా ఫాస్ట్గా మేము ఇంకా రెడీ అయిపోతాం. ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం, ఈగల్లీ వెయిటింగ్ అనమాట. సో ఇంకా అయితే మేమైతే షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. చాలామంది ఉంటారు, చాలా రష్గా ఉంటుంది ఫ్రైడే టైమ్స్. పార్కింగ్ అయితే బాబోయ్ చెప్పలేనమాట. ఇంకా అంత ఇదిగా ఉంటుంది, ఎక్కడ పెట్టాలో దానికి 15 మినిట్స్ తీసుకుంటామన్నమాట. నార్మల్ టైంలో అంతగా ఏం ఉండదు, ఎంత ఎక్కువ ఏం ఉండదు అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి, చాలా ఉంటుంది ఇక్కడ చాలా. బట్ ఆఫర్స్ అయితే అంత ఎక్కువ ఏమి ఉండదు. సో నార్మల్గానే తీసేసుకుంటాం మేమైతే. ఇంకా సేమియా తీసుకోవాలి అంటున్నారు, నేను ప్రిపేర్ చేస్తాను, న్యూడిల్స్ తింటావా అని అడుగుతున్నారనమాట. సో ఇంకా కచప్స్ అని అవన్నీ ఉన్నాయి ఇక్కడే, వెతుక్కోవడం అవసరం లేదు. సో అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే మనకి ఏం ఐటమ్కి ఏమేమి కావాలి పక్కన అవన్నీ అయితే ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి సైడ్లో అంతా చిల్లీ పౌడర్స్ అనమాట. టర్మరిక్ అని, చిల్లీ పౌడర్ న్యాచురల్గా కావాలి అంటారు కదా, అవి అన్నమాట. సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా లైన్స్ ఇలా ఉంటాయి. మనం పైన బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ బోర్డ్స్ని చూసుకొని మనం వెళ్ళిపోవాలి త్వరగా వెళ్ళాలి అంటే. లేదు మేము టైం పాస్ చేయడానికి వచ్చామంటే, టైం పాస్ అంటే ఇంకా లైన్ వైజ్ వెళ్తూ చూసుకొని తీసుకోవడమే ఇంకా. సో ఇంతవరకు జిద్దాలో సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి, కానీ తక్కువే ఉంటాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువ అనమాట. చాలా లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రం కొంచెం తక్కువలో ఉంటాయన్నమాట. ఇంకా మేము ఫైనల్లీ బ్రెడ్ ఆమ్లెట్ అవి ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి ఇక్కడ మయోనీస్ అని, సాస్ అని, కచప్ అని అవన్నీ చూసుకోవడానికి ఇక్కడైతే వచ్చేసామన్నమాట. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది నాకు, ఇండియాలో ఉంటే అస్సలు అర్థం కాదేమో, ఇక్కడ చూస్తే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ తినడానికే ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. సో ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి త్వరగా. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని, అండ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే మెయిన్లీ ఇవ్వండి, లైక్ చేయండి నా ఛానల్ని. అండ్ ఇక్కడైతే చూడండి డస్ట్బిన్స్ అని, చైర్స్ అని అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. 400, 500, 600 అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే చూడండి ఇంకా ఫైనల్లీ చికెన్ షాప్స్కి అలా వెళ్తాం కదా. ఇక్కడ చికెన్ షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చికెన్ షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే మనం ఒక్కరే ఉంటారు ఇంట్లో, అప్పుడు ఫుల్ చికెన్ తీసుకోలేం కదా, అండ్ హాఫ్ అయినా ఎక్కువే. సో ఇక్కడ 1 pieces 2 pieces అలా కూడా అమ్ముతున్నారు. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. అండ్ ఫైనలీ నా ఫేవరెట్ ప్లేస్ అయితే వచ్చేసింది ఇక్కడికి. ఇంకా ప్రాన్స్, ఫిష్, A to Z మనకి ఏమేమి కావాలో సీ ఫుడ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, లైన్గా ఉన్నాయి కదా. సో
సో మనం తీసుకోవాలి. ఇలా చూసుకొని మనకేమి ఇష్టమో అది. చాలా చాలా బాగుంటాయండి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఏమి అంత 4 days బ్యాక్ అలా ఏమి ఉండదు. సో ఇక్కడ సీ ఉంది కాబట్టి సో ఫ్రెష్గానే మనకి అవైలబుల్ అయితే దొరికిపోతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి అవైలబుల్ ఉంటుంది. మనకి ఏమేమి కావాలంటే ఆ ఫిషెస్ని చూస్ తీసుకొని మనం తీసుకోవాలన్నమాట. మేమైతే ఇంకా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట. సీ బస్ ఫిష్ అని మన సైడ్ అయితే గెడ్డి చేపలు అవి ఉంటాయి కదా, అలాగా కూడా ఉంటాయి. సో నేనైతే అది తీసుకున్నాను. మా హస్బెండ్ కోసం సీ బస్ ఫిష్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ముళ్ళలు అవి ఉండవు. సో ఇక్కడైతే చూడండి కార్పెట్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉంటాయి A to Z. మనకి డ్రెస్సెస్ అని, చిన్నపిల్లలకి బెడ్షీట్స్ అని చాలా క్యూట్గా ఉంటాయి అన్నీ. సో మీరైతే ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇవి అయితే బెడ్షీట్స్ అనమాట. మన కోసం కూడా 600 అలా ఉన్నాయి. 30 రియాల్ అంటే మనకి మన సైడ్ 600 పైన అలా పడుతుంది అనమాట. సో ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకి తీసుకోవడానికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇది చూడండి మనకి కార్పెట్స్ కింద ఫంక్షన్స్ టైంలో వేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి A to Z. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆఫర్లో కూడా ఉంటాయి. లాస్ట్ టైం 1000 రూపీస్కి వచ్చాయి. లాస్ట్ టైం ఆఫర్ వేసినప్పుడు 1000 రూపీస్ అలా ఉన్నాయి. ఇప్పుడైతే వెరీ హై ప్రైస్, డబల్ ఉంది, 2000 ఉందన్నమాట. సో ఇంకొద్దులే అనుకున్నాము. ఇంకా ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి టేబుల్స్ అని చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో నాకైతే చాలా నచ్చేసింది. అండ్ జారా ఎప్పుడెప్పుడు చదువుకుంటుంది, ఎప్పుడెప్పుడు ఆ టేబుల్ కొనేయాలని అంత ఫీల్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే హౌసెస్ కొంచెం పెద్దవి స్పేస్ అలా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వాళ్ళు అందరూ బాగానే తీసేసుకుంటారనమాట. ఇంకా కార్స్, ఇక్కడ టాయ్స్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కార్స్ అవన్నీ ఇక్కడ. ఇంకా అయితే ఫ్లవర్స్ అని, ఫ్లవర్ వాజ్ అని, స్టడీ చైర్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లల కోసం. మేము జారా కోసం టవల్స్ చూస్తున్నాం. చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంది ఇక్కడ. చూడండి ట్రాలీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. అండ్ పిల్లల కోసం స్ట్రాలర్స్ అని A to Z అనమాట అన్నీ ఉన్నాయి. ఇంకా 2 బెడ్షీట్స్ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఫైనల్లీ ఏం తీసుకోవాలో ఏంటో అసలు అర్థం కావట్లేదు. వీకెండ్స్లో వస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం తక్కువే తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ మినిమం 20,000 బిల్ అయితే అయిపోతుంది ఇక్కడ. చాలా ఎక్కువ ప్రైస్ అయిపోతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ ఇవ్వండి నా ఛానల్కి. ఇలాంటి సౌదీ వ్లాగ్స్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను వీడియోస్ అయితే తీయగలుగుతాను. సో ఇంకా మలబార్ చూడడానికి బయటకు వచ్చేసామన్నమాట. మా షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా బయట మలబార్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టవల్స్ అవి చూస్తున్నాం మా కోసం తీసుకోవడానికి. ఇండియా నుంచి ఒక 5-6 తీసుకుని వచ్చాం కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి టవల్స్ అవి చూస్తున్నామంట. నేను అసలు ఏంటి, నా మ్యారేజ్ ఎప్పుడయింది, అసలు ఏంటి డీటెయిల్స్ అంతా నేను ఒక వీడియో అయితే తీస్తాను. సో ఇంకా అయితే చూస్తున్నాం అనమాట డెకరేషన్ ఐటమ్స్. అది మనం మీషోలో అయితే చూడండి, అది రౌండ్గా ఉంది కదా, అది డెకరేషన్ ఐటమ్ 200-300 అలా ఉంది కదా. ఇక్కడ ప్రైస్ చెప్తే మీరు అసలు భయపడిపోతారు. 2000 అబోవ్ ఉంది. వామ్మో, ఇంకా నేనైతే ఒకటి అనుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్కి చెప్తున్నాను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని హ్యాపీగా అమ్మేస్తే ఫుల్ మనీ వచ్చేస్తాయేమో అని. సో నవ్వుతున్నారు. ఇంకా ఫైనల్ ఇంకా జారా అయితే ఇంకా లేవలేదు కాబట్టి మేమైతే ఇంకా ఫ్రీగా చూస్తున్నాం. అప్పుడే లేచింది, టాయ్స్ సెక్షన్ దగ్గరికి రాగానే ఇంకా లేచి అలా చూస్తుంది. షాక్ అయిపోయింది అనమాట, ఏంటి ఎక్కడున్నాను ఏంటి అని అలా చూస్తుంది అనమాట. సో ఇంకా టవల్ తీసేసుకున్నాం. ఇంకా టవల్స్ 2 టవల్స్ అవన్నీ ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇంకా చూస్తున్నాను ఏం తీసుకోవాలి. బ్యాగ్స్ దాని కోసం క్యారీ చేయడానికి పాల డబ్బా అని అవన్నీ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అవి చూస్తున్నాను అనమాట. తీసుకోవడానికి ఒకటి ఉంది, బట్ అదైతే అంతగా బాగాలేదు, చెడిపోయింది కాబట్టి ఇంకోటి యూస్ చేసి అయిపోయింది దాని సంగతి. ఇంకా అదే ఇంకోటి తీసుకుందామని చూస్తున్నాను. చాలా క్లియర్గా అయితే నేనైతే వీడియో అయితే తీసాను అనుకుంటున్నాను. సో మీకు
లేదు బాగలేదు ఇంకా బాగా తీయండి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా ఇంకా క్లియర్గా తీస్తాను. సో ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అని క్యారీ చేయడానికి మనకి చాలా స్కూల్ బ్యాగ్స్ పిల్లల కోసం అన్నీ ఉన్నాయి మనకి. చాలా బాగుంటాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా, నాకు చాలా ఇష్టం. ఇంకా అయితే పిల్లల సెక్షన్కి వచ్చేసాం డ్రెస్సెస్ తీసుకోవడానికి. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి, బట్ అన్నీ లైట్ కలర్సే ఉంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ లైటే ఉంటుందన్నమాట. మీరు ఏం తీసుకున్నా లైటే ఉంటుంది ఇక్కడ పిల్లల కోసం, అంతగా లుక్ అనిపించదు. సో అదే కలర్ అదేలాగా అనిపిస్తుంది. ఇంకా అయితే మా హస్బెండ్కి షూస్ అంటే అంత పిచ్చి. సో ఇంకా అయితే షూస్ సెక్షన్లోకి తీసుకుని వచ్చేసారు. షూస్ చూడండి ఇక్కడ మెన్స్వి ఎంత బాగుంటాయంటే కాస్ట్. లాస్ట్ టైం అయితే నేను ఒక షూ తీసుకున్నాను, అది కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో మీకు కావాలి అంటే. సో అది 3000 అబోవ్ పడింది. చాలా బాగుంది, సాఫ్ట్ మెటీరియల్, చాలా చాలా బాగుంటుంది ఇక్కడ షూస్ కూడా. అండ్ ఇంకైతే షూస్ అంటే మేమేం చూస్తాం లేడీస్, ఇంకా షూస్ అంటే నాకు అంతగా తెలియదు కాబట్టి నేను ఇంకా వీడియో కోసమని ఇంకా లోపలికి వచ్చాను అనమాట. లేకపోతే అసలు లోపలికి కూడా వెళ్ళాను నేను. ఇంకా ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది ఇక్కడ లూలుకి వస్తే. 3 hours 4 hours స్పెండ్ చేయాలి, చాలా తిరగాలన్నమాట. ఇంకా అలా చూసేస్తున్నాం. చిన్నపిల్లల షూస్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందరకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.